కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఈ డ్రామాకు చెందిన మొదటి 4 పార్ట్ల లింకులు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. అలాగే వీడియో చూస్తున్న వారందరూ ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలను మీకు రోజూ చేసి పెడతాను. పింకీ ఫంక్షన్ హాల్ నుండి బయటికి వచ్చేస్తుంది. ఇంతలో ఈమెకు తన మేనేజర్ ఫోన్ చేస్తాడు. అలాగే నువ్వు ఆ పార్టీలో గొడవ చేయడం వలన స్టీవ్ కంపెనీ వాళ్ళు మనకు ఇచ్చే ఫండింగ్ అంతా ఆపేశారు అని, ఇప్పుడు మన కంపెనీ దివాలా తీసే స్థితికి వచ్చించని చెప్తాడు. మరోపక్క వీళ్లు తీసుకున్న ఆహార వస్తువులకు డబ్బులు చెల్లించలేదని కొందరు పనివాళ్లు వచ్చి ఆఫీసులో ఉన్న మొత్తం ఆహారాన్ని తీసుకెళ్లిపోతూ ఉంటారు. అప్పుడు మేనేజర్ ఇదంతా కుక్కల కోసం తెచ్చిన ఆహారమని, దీనిని తీసుకువెళితే కుక్కలకు తినడానికి ఏమీ ఉండదని అంటాడు. కాని పనివాళ్లు డబ్బు చెల్లించకపోతే వస్తువులు ఇచ్చే పనిలేదని అంటాడు. అప్పుడు మేనేజర్ దయచేసి కొద్ది రోజులు గడువు ఇవ్వండి, ప్రస్తుతం మాకు ఫండింగ్ ఇచ్చే కంపెనీతో కొంచెం సమస్య ఉంది. ఆ సమస్య పూర్తి అయితే మాకు ఫండింగ్ వస్తుంది, వెంటనే అప్పుడు మీకు కట్టాల్సిన డబ్బులు కట్టేస్తానని మాట ఇస్తాడు. ఇంతలో పింకీ వచ్చి మా సామాన్లు తీసుకువెళ్లకండి అని అంటుంది. అప్పుడు పనివాడు సరే తీసుకువెళ్లను, ఈ డబ్బులు నువ్వు కట్టు అని అంటాడు. అప్పుడు పింకీ మాకు నెల రోజులు గడువు ఇవ్వండి, మేము నెల రోజుల్లో వీటికి డబ్బు చెల్లించకపోతే ఈ వస్తువులన్నీ మీకు తిరిగి ఇచ్చేసి బదులుగా మా కంపెనీ కూడా రాసి ఇచ్చేస్తామని అంటుంది. ఒకవేళ నువ్వు ఈ ఆహార వస్తువులన్నీ ఇప్పుడు తీసుకువెళ్లిపోయినా సరే నీకు రావాల్సిన డబ్బులకు ఇవి కొంచెం కూడా సరిపోవు, అందుకని కంగారు పడకుండా ఒక్క నెల రోజులు ఆగండి, మీ పూర్తి డబ్బులు మేము చెల్లిస్తాము అని మాట ఇస్తుంది. అప్పుడు పనివాడు సరే మరో నెలలో వస్తాను, మీరు మాట మీద నిలబడి అన్నట్లుగానే పూర్తి డబ్బు చెల్లించాలి అని అంటాడు. లేకపోతే ఆహార వస్తువులతో పాటు మీ కుక్కల్ని కూడా ఎత్తుకుపోతామని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. అప్పుడు మేనేజర్ హమ్మయ్య మొత్తానికి వాళ్లు వెళ్లిపోయారు. కాని మనం వాళ్లకు ఇచ్చిన గడుపులోపే ఆ డబ్బులు కట్టకపోతే వీళ్లు మళ్లీ వచ్చి ఏం చేస్తారో అంటూ కంగారు పడతాడు. కాని ఇన్నాళ్లుగా ఏమీ లేనిది ఇప్పుడు ఎందుకు స్టీవ్ కంపెనీ మనకి వచ్చే ఫండింగ్ ఆపేశారు అని అంటాడు. అయితే పింకీ తన మనసులో ఒకవేళ నా మీద కోపంతో స్టీవ్ ఇలా మా కంపెనీకి వచ్చే డొనేషన్ ఆపేశాడా అని అనుకుంటుంది. అలాగే మేనేజర్తో సార్ ఇదంతా నా వల్లే జరిగింది, అందుకని దీన్ని నేనే సరిచేస్తాను అని అంటుంది. అంతేకాకుండా మీరేమీ కంగారు పడొద్దు, నేను కొద్ది రోజులు సెలవు తీసుకుని స్టీవ్ కుటుంబంలోకి తిరిగి వెళ్తాను. ఏది ఏమైనా సరే స్టీవ్ కంపెనీ నుండి మన కంపెనీకి వచ్చే డొనేషన్ తిరిగి వచ్చేలా చేస్తానని మాట ఇస్తుంది. అందుకు మేనేజర్ ఏమి చేసినా సరే గడువులోపే చేసి డబ్బు తీసుకురమ్మని చెప్తాడు. ఆ తర్వాత పింకీ నేరుగా స్టీవ్ ఇంటికి వెళ్లి ఇంటి తలుపు కొడుతుంది. అప్పుడు స్టీవ్ తలుపు తీసి పింకీని చూసి షాక్ అయిపోతాడు. అయితే పింకీ మాత్రం హాయ్ స్టీవ్ అంటూ చేయి ఊపుతుంది. కాని స్టీవ్ వెంటనే తలుపు మూసేస్తాడు. అలాగే పింకీ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అనుకుంటాడు. అంతేనా లేక పింకీ ఇక్కడికి వచ్చినట్లు నేను ఏమైనా భ్రమపడుతున్నానా అని అనుకుంటాడు. అయితే బయట ఉన్న పింకీ ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇతడు ఇంకా ఇలానే ప్రవర్తిస్తున్నాడా అని అనుకుంటుంది. అలాగే సరే ఇతడు ఎలా ఉంటే నాకేంటి, నాకు కావాల్సింది మా కంపెనీకి స్పాన్సర్షిప్ అని అనుకుని మళ్లీ తలుపును కొట్టడానికి తన చేతిని ఎత్తగా అదే సమయంలో స్టీవ్ ఒక్కసారిగా తలుపు తెరుస్తాడు. దీంతో పింకీ అదుపు తప్పి ఒక్కసారిగా స్టీవ్ మీద పడిపోతుంది. అప్పుడు వీళ్లు మళ్లీ ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోతారు. కాని స్టీవ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని పింకీను అడుగుతాడు. అలాగే స్టీవ్ తన మనసులో నేను రోజీతో పెళ్లి చేసుకుంటానని ప్రకటించాను కదా, అందుకని పింకీ నన్ను వదిలి ఉండలేక ఇలా పిచ్చిదానిలా నా కోసం వెతుక్కుంటూ వచ్చేసిందని తనలో తాను అనుకుంటూ మురిసిపోతాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి ఈసారి పింకీను వదిలిపెట్టకూడదని అనుకుంటాడు. ఇంతలో పింకీ స్టీవ్ గారు మీరు మా కంపెనీకి ఇచ్చిన స్పాన్సర్షిప్ను రద్దు చేశారని విన్నాను, అందుకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. ఇది వినగానే స్టీవ్ నువ్వు అందుకు వచ్చావా అని అంటాడు. కాని పింకీ మా కుక్కల పార్క్కు ఇప్పుడు ఆ డబ్బు చాలా అవసరం, నీకు నిజంగా మా కంపెనీకి ఇచ్చే డొనేషన్ రద్దు చేయాలంటే దయచేసి ఈ ఒక్క నెల రోజులు ఆగి వచ్చే నెల నుండి స్పాన్సర్షిప్ రద్దు చేయండి అని అంటుంది. ఈ నెల రోజుల్లో మేము మరొకరిని స్పాన్సర్గా వెతుక్కోవడానికి మాకు సమయం దొరుకుతుందని అంటుంది. కాని స్టీవ్ ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ నువ్వు ఇంకా డబ్బు సంపాదన చేసే మైండ్ సెట్లోనే ఉన్నావ్ అని అంటాడు. డబ్బు గురించి తప్ప మరేమీ మాట్లాడట్లేదు అని నిలదీస్తాడు. కాని పింకీ జంతువులు అమాయక జీవులు, నువ్వు నా వల్ల స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేయాలని చూస్తే నీకు చేతులెత్తి నమస్కరిస్తాను, స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేయకు అని అంటుంది. కాని పంతం కోసం జంతువుల పొట్ట కొట్టకు, లేదంటే నా నుండి నీకేమైనా కావాలంటే చెప్పు అని అంటుంది. అప్పుడు స్టీవ్ మనసులో నీకు నేను నిజంగా పగ కోసం ఇలా స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేసేవాడిలా కనపడుతున్నానా అని అనుకుంటాడు. అలాగే పింకీతో సరే మరొక నెల రోజులు మీకు డొనేషన్ ఇస్తాను, అందుకు బదులుగా పింకీ గారు మా ఇంట్లో ఇదివరకులా నెల రోజులు పనిమనిషిలా ఉండాలని డిమాండ్ చేస్తాడు.
పింకీ పనులకి నేను తృప్తి పొందితే అప్పటికప్పుడే డబ్బును మీకు బదిలీ చేస్తానని చెప్తాడు. ఇది వినగానే డబ్బు అవసరం అవడంతో పింకీ మళ్లీ పని మనిషిలా చేరడానికి ఒప్పుకుంటుంది. అయితే పింకీ నేను వెళ్లేటప్పుడు స్టీవ్ గదికి లాక్ పెట్టించి వెళ్లాను. కాని ఇప్పుడు ఏంటి మళ్లీ లాక్స్ అన్నీ తీసేసి ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ఇతడు ఏమి చేశాడు అంటావ్ అని అనుకుంటుంది. అయితే స్టీవ్ ఈ క్షణం నుండి నువ్వు మా ఇంటికి పనిమనిషివి, నేను ఏ పని చెప్పినా సరే చేయను అనకుండా చేసి పెట్టాలని అంటాడు. కాని పింకీ బదులు చెప్పే లోపే స్టీవ్ వెంటనే ముందు నువ్వు ఈ బంగ్లా అంతా నీటిగా క్లీన్ చెయ్యి అని అంటాడు. అలాగే అన్నట్లు మర్చిపోయాను అంటూ బల్లమీద ఉన్న గంట తీసుకుని నీకు గంట మాత్రమే సమయం ఉంది అని అంటాడు. గంట సమయంలో నువ్వుగాని బంగ్లా మొత్తం క్లీన్ చేయకపోతే నిన్ను ఉద్యోగంలో నుండి పీకేస్తానని అంటాడు. అలాగే గంట మ్రోగించి టైం స్టార్ట్ అయిందని అంటాడు. అప్పుడు పింకీ పని వాళ్ల బట్టలు వేసుకుంటూ ఉంటుంది. అయితే స్టీవ్ కోక్ తాగుతూ కావాలనే కింద పడేస్తాడు. అలాగే అయ్యయ్యో పొరపాటున నా చేతిలో ఉన్న కోక్ బాటిల్ కింద పడిపోయిందని అంటాడు. అప్పుడు పింకీ కోపంగా చీపురు తీసుకుని కోకు పడిన ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వస్తుంది. కాని స్టీవ్ ఈమెకు శుభ్రం చేయడానికి తన కాలును జరపకుండా అడ్డుగా ఉంటాడు. దీనితో పింకీ కాళ్లు పైకి లేపితే శుభ్రం చేస్తాననగా స్టీవ్ కాళ్లు లేపుతాడు. అలాగే చెప్పడం మర్చిపోయాను, నా బట్టలు కూడా మాసిపోయాయి, వీటిని ఉతకాలన్న విషయం మర్చిపోకు అని అంటాడు. ఆ తర్వాత పింకీ అలమరాలో ఉన్న పుస్తకాలు సర్దుతూ ఉంటుంది. ఇంతలో స్టీవ్ కావాలనే ఆ పుస్తకాలను పక్కకు పడేస్తాడు. అలాగే గంట మోగించి పింకీగారు ఇటు చూడండి, ఇక్కడ మీరు సరిగ్గా సదర్లేదు అని అంటాడు. అప్పుడు పింకీ తన మనసులో కొన్ని కుక్కలు కావాలనే ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తాయి, మనం వాటిని లైన్లో పెట్టకపోతే అవి మన మీద పడి కరిచేస్తాయని అనుకుని కోపంగా క్లీనింగ్ బట్టలు తీసి పడేస్తుంది. అలాగే కోపంగా స్టీవ్ దగ్గరకు వస్తూ ఉంటుంది. అయితే స్టీవ్ మాత్రం నువ్వేం చేస్తున్నావు, నేను నీ బాస్ అని మర్చిపోయావా అని అంటాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను ఉద్యోగం నుండి పీకేస్తా అని అంటాడు. అప్పుడు నీకు నా నుండి స్పాన్సర్షిప్ డబ్బు కూడా రాదని అంటాడు. కాని పింకీ ఇతడిని ఒక్కసారిగా పట్టుకుని గోడకి నిలబెడుతుంది. అప్పుడు స్టీవ్ ఈమె ఏం చేస్తుందో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. అయితే పింకీ నువ్వు కావాలనే నా పనులకు ఆటంకం కలిగిస్తున్నావు, ఇలా నా వెనకాలే తిరుగుతూ నాతో టైం స్పెండ్ చేయాలని చూస్తున్నావు కదా, నాతో ఉండాలంటే ఇంత కష్టపడక్కర్లేదు, నువ్వు అడిగితే చాలు నీకు ఏమి కావాలన్నా ఇస్తానని అంటుంది. అలాగే ఇతడి దగ్గరకు ముద్దు పెట్టడానికి వస్తూ ఉండగా స్టీవ్ భయంతో గంటను కింద పడేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు పింకీ కింద పడిన ఆ గంట తీసుకుంటుంది. అలాగే గంటను వాడటం నీకు అంత సులువు కాదులే అని అంటుంది. ఆ తర్వాత పింకీ రుచికరమైన భోజనం వండి బల్లమీద సర్దుతుంది. అలాగే సమయమైంది అంటూ గంటను మోగిస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు పరుగు పరుగున బల్ల దగ్గరికి వచ్చి పింకీ వండిన ఆహారాన్ని గబగబా తినేస్తూ ఉంటాడు. అప్పుడు ఇతడు ఒక్కసారిగా ఇదేంటి, నేను ఎలా వచ్చేశాను, ఈమె బెల్లు కొట్టగానే కుక్క పిల్లలా వచ్చేశాను ఏంటి అని అనుకుంటాడు. అలాగే ఇన్ని సంవత్సరాలు అయినా సరే నువ్వు ఇంకా సరిగ్గా వంట చేయడం నేర్చుకోలేదా, నీ వంటకాలన్నీ చెత్తగా ఉన్నాయి, నేను ఇప్పుడు స్టార్ కంపెనీకి చైర్మన్, వీధి కుక్కను అనుకుంటున్నావా ఇలా వండి పెట్టావు అని అంటాడు. అలాగే ఇదివరకలా నాకేమీ నువ్వు ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు అని అంటాడు. కాని పింకీ ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి నేను చెప్పే మాటలు నీకు అర్థం అవ్వట్లేదా అని స్టీవ్ అంటాడు. కాని పింకీ గంట మోగించి భోజనానికి ఇచ్చిన 10 నిమిషాలు అయిపోయాయి, ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నా అని అంటుంది. కాని స్టీవ్ భోజనం కప్పును పట్టుకుని నేను తినను అని నీకు ఎవరు చెప్పారు, చాలా ఖరీదు పెట్టి ఈ ఆహారాన్ని రెడీ చేయించాను కదా, ఊరికే ఎందుకు పడేస్తాం అంటూ ఇష్టం లేకపోయినా ఆ ఆహారాన్ని తింటూ ఉంటాడు. అలాగే ఈ కప్పు టేస్ట్ లేదు, ఇంకో కప్పుడు ఆహారమివ్వు అని అడుగుతాడు. అయితే పింకీ మళ్లీ ఇంకొక కప్పుడు ఆహారమిస్తుంది. అయితే స్టీవ్ తింటూ ఉండగా సమయానికి భోజనం చేస్తే ఇతడి ఆరోగ్యం బాగా ఉంటుందని పింకీ అనుకుంటుంది. ఆ తర్వాత పింకీ స్టీవ్ దగ్గరున్న కుక్కల్ని చూసి ఈ కుక్కలు నీవేనా అని అడుగుతుంది. అప్పుడు స్టీవ్ వీటిని వీధిలో ఒంటరిగా ఉంటే తీసుకువచ్చాను, నేను జాలిగుణం ఉన్నవాడిని కదా, నేను ఒకసారి దత్తత తీసుకుంటే జీవితకాలం వదలకుండా చూసుకుంటాను అని అంటాడు. కాని కొంతమంది పేరుకే మాటలతో కోతలు చెప్తారు, కాని ఆ తర్వాత పట్టించుకోరు అంటూ పింకీ మీద సెటైర్ వేస్తాడు. కాని పింకీ ఇతడి మాటలు పట్టించుకోండా కుక్కలతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో స్టీవ్ అన్నట్లు మర్చిపోయాను, నువ్వు డాగ్ ట్రైనర్ కదా, నువ్వు ఉన్నన్ని రోజులు ఈ కుక్కల్ని కూడా నువ్వే చూసుకోవాలి అని అంటాడు. వీటికి ఏమైనా తేడా వస్తే నీదే బాధ్యత అని అంటాడు. అలా కుక్కల్ని పింకీకి అప్పగించి ఈమె వీటిని కంట్రోల్ చేయడం ఈజీ అనుకుంటుంది. ఏమో, ఇవి కసిగా ఉండే వీధి కుక్కలు, తేడా వస్తే పిక్కలు పట్టుకుని పీకేస్తాయి, వీటిని ట్రైన్ చేశాక తెలుస్తుంది ఈ కుక్కల కన్నా నన్ను కంట్రోల్ చేయడమే ఈజీ అని అనుకుంటాడు. అలాగే అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
అప్పుడు పింకీ, స్టీవ్ నాకు కుక్కలను అప్పజెప్పి కష్టమైన పని చెప్పాడని అనుకుంటున్నాడు. కానీ నిజానికి అతడు నాకు చాలా సులువైన పనిని ఇచ్చాడని అతడికి తెలియదని అనుకుంటుంది. మరుసటి రోజు ఈ కుర్రాడు నిద్రలేచి కిందకు వచ్చేసరికి ఆ పొగరైన వీధి కుక్కలు పింకీకి అలవాటు అయిపోయి ఉంటాయి. దీంతో స్టీవ్ ఇవి ఎప్పటినుండి ఇలా మంచిగా ప్రవర్తిస్తున్నాయి, నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇవి ఇలా సైలెంట్గా ఉండటం చూడలేదని అంటాడు. ఆ తర్వాత పింకీ మరో కుక్కకు భోజనం పెట్టి బాలును తీసుకురమ్మని విసురుతుంది. కాని స్టీవ్ ఆ బాలు పట్టుకుని ఈ కుక్కలకి క్యాచ్ పట్టుకోవడం రాదని అంటాడు. అప్పుడు కుక్కలు స్టీవ్ను చూసి అరుస్తూ ఉంటాయి. అయితే స్టీవ్ ఎందుకు నా మీద అరుస్తున్నారు, నేను మీకు నాన్నను అని అంటాడు. కాని పింకీ, ఏంటి నువ్వు నాన్నవా, అవి కనీసం నీ దగ్గరకు కూడా రావట్లేదు అని అంటుంది. కాని స్టీవ్ వీటికి మతిపోయినట్లుంది, యజమాని ఎవరో కూడా గుర్తుపట్టట్లేదు, అందుకని వీటికి ఇవాళ మాంసం పెట్టనని అంటాడు. అలాగే పింకీ చేతిని పట్టుకుని అక్కడి నుండి లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత పింకీ ఈ 2 కుక్కలను వాకింగ్ కోసం బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు స్టీవ్ ఎదురుగా వచ్చి ఆ కుక్కలను తీసుకుంటాడు. కుక్కలు యజమాని నుండి అన్నీ నేర్చుకుంటాయి, కానీ నువ్వు నేర్పితే ఇవి ఎందుకు పనికిరాకుండా అయిపోతాయని అంటాడు. వీటిని నేను వాకింగ్కు తీసుకెళ్తానని ఆ కుక్కలను తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు పింకీ, సరే ఎంతసేపు వాటిని కంట్రోల్ చేస్తావో నేను చూస్తానని అంటుంది. ఆ తర్వాత పింకీ ల్యాప్టాప్లో సినిమా చూస్తూ ఉంటుంది. ఇంతలో స్టీవ్ అలసిపోయి ఇంటికి వస్తాడు. అయితే పింకీ, స్టీవ్ గారు కుక్కలకు వాకింగ్ చేపించడం అయిపోయిందా అని అడుగుతుంది. కాని స్టీవ్ వీటిని వాకింగ్ చేయించడం అంటే మామూలు విషయం కాదని, నేను అలసిపోయాను అని అంటాడు. అయితే పింకీ, మీరు కూడా స్నాక్స్ ఏమైనా తింటారా అని పిలుస్తుంది. కాని స్టీవ్ నేరుగా వెళ్లి బెడ్పై పడుకుంటాడు. అప్పుడు పింకీ బెడ్రూంలోకి వచ్చి పడుకున్న స్టీవ్ను చూసి, మీరు కుక్కలను వాకింగ్కు తీసుకువెళ్లడం వలన మీ శరీరం కూడా అలసిపోయింది, అందుకని మీకు ఇప్పుడు మంచిగా నిద్రపడుతుంది అంటూ మెల్లగా అతడి ఒంటిమీదకి దుప్పటి కప్పుతుంది. కథ ఇక్కడితో అవలేదు. తర్వాత ఏమైందో అనేది మిగతా వీడియోలో చెప్తాను. అందుకని మిగతా స్టోరీ కోసం ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 6 అని కామెంట్ చేయండి.